హాయ్ అండి. ఇవాళ నేను కాలీఫ్లవర్తో మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ, అది కూడా ఉల్లిపాయ వేయకుండా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకుండా శుద్ధంగా అందరూ తినేటట్టు, అంటే కొంతమంది ఉల్లిపాయలు తినరు, అలాగే కొంతమంది వెల్లుల్లిపాయ తినరు. సో వాళ్ళు కూడా తినేటట్టు నేను కంప్లీట్ అంటే కంప్లీట్ వెజ్ కర్రీ అనమాట. అంటే నాన్ వెజ్జా అని అనొచ్చు, అంటే ఉల్లిపాయ కానీ వెల్లుల్లిపాయ కానీ నాన్ వెజ్ అంటే అది కాదు కదండి. కొంతమంది ఇష్టపడరు, లేదా మనం నైవేద్యాలు పెట్టేటప్పుడు కూడా మనం వెల్లుల్లిపాయ కానీ ఉల్లిపాయ కానీ వాడం. సో అలాంటప్పుడు మనం ఇలాంటి కూరలు చేసుకోవచ్చు అని చెప్తున్నాను. అలాగే చాలామంది వెల్లుల్లిపాయలు తినరు కాబట్టి వాళ్ళు కూడా తినేటట్టు నేను ఈ కూర చేస్తున్నానండి. చాలా బాగుంటుంది. వెల్లుల్లిపాయ లేకుండా, అలాగే ఉల్లిపాయ లేకుండా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసేసి. సో నేను ప్రొసీజర్ చూపిస్తూ ఉంటాను, చూస్తూ ఉండండి. సో ప్యాన్లో నూనె వేసేసుకున్నానండి. ఇప్పుడు నేను ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసేసుకుంటాను. అలాగే కొంచెం పోపు. ఎక్కువ వేసుకోక్కర్లేదండి, ఇది మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ కాబట్టి ఎక్కువ వేసుకోక్కర్లేదు. జస్ట్ వేసుకున్నామా లేదా అన్నంత వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదండి. కొంచెం ఈ పోపు వేగితే మనం పచ్చిమిరపకాయలు, టమాటోలు అన్నీ వేసేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. చపాతీలోకి బాగుంటుంది, రోటీలోకి బాగుంటుంది, పూరీలోకి బాగుంటుంది. అందరూ తినచ్చు. అలాగే అన్ని వెజిటబుల్స్ వేసాం కాబట్టి అన్ని విటమిన్స్ మనకి అందుతాయి. సో ఈజీగా చేసుకోవచ్చండి. చాలా సింపుల్గా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మనం చేసేసుకోవచ్చు. అది కూడా ఉల్లిపాయ వాడకుండా చేసుకోవడం అంటే మనకి అస్సలు కుదరదు. కానీ అలాగే అప్పుడప్పుడు కొన్ని సమయాల్లో మనం ఉల్లిపాయ వేయకూడదు, అలాగే వెల్లుల్లిపాయ వాడకూడదు. సో అలాంటి సమయాల్లో మనం ఇలాంటి కూర చేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, తిన్నట్టు ఉంటుంది. సో మనం కూడా వెల్లుల్లిపాయ లేకుండా కూడా ఒక మంచి రెసిపీ చేయొచ్చు, మంచి కూర చేయొచ్చు అని మనం చెప్పచ్చు. సో మినపప్పు, శనగపప్పు బాగా వేగిపోయిందండి. ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు వేయాలి. కొంచెం వేగితే మనం పచ్చిమిరపకాయలు వేసేసుకోవచ్చు. వేగిపోయిందండి, మినపప్పు కలర్ తెలుస్తుంది కదా. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. నేను పచ్చిమిరపకాయలు వేసేసాను. నేను ఒక్క చేత్తో నేను వీడియో తీస్తూ ఉంటానండి. చాలా రిస్క్ తీసుకుంటున్నాను నేను, బట్ ఆల్సో మీకు అందరికీ చూపించాలని నేను చేస్తూ ఉంటాను. పచ్చిమిరపకాయలు వేగిపోయాయండి. ఈ టైంలో కొంచెం కరివేపాకు వేసుకుని ఇప్పుడు మనం సన్నగా తరిగి పెట్టుకున్న టమాటో ముక్కలు, అంటే మనం యాక్చువల్లీ ఈ టైంలో మనం ఏం వేస్తామంటే ఉల్లిపాయలు వేస్తాం. ఉల్లిపాయల ప్లేస్లో మనం టమాటోలు వేస్తున్నాం అన్నమాట. సో పచ్చిమిరపకాయలు బాగా వేగిపోయాక, కరివేపాకు వేసేసాక టమాటోలు వేయాలి. టమాటోలు వేసేసాక మనం కొంచెం 1/2 స్పూన్ పసుపు వేయాలి. ఈ టమాటోలు కొంచెం నూనెలో మగ్గాక అప్పుడు నేను మీకు ప్రొసీజర్ చూపిస్తాను. సో టమాటో ముక్కలు కూడా మగ్గిపోయండి. ఈ టైంలో మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర పేస్ట్. సో ఎక్కువ కారం ఇదే కాబట్టి, ఎక్కువ కారం వేయం కాబట్టి, దీని మసాలా మనకి దీనిది మనకి ఎక్కువ తెలియాలి కాబట్టి మనం ఈ మాత్రం వేయాలండి. పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర ఈ పేస్ట్ వేసేసానండి. ఇది మంచిగా టమాటోలు బాగా మిక్స్ అయిపోవాలి, అంటే దాని పచ్చివాసన పోయేటట్టు ఈ మాత్రం వేయాలండి. లేకపోతే బాగోదు కూర. ఎందుకంటే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయట్లేదు, ఉల్లిపాయలు వేయట్లేదు కాబట్టి ఆ ఫ్లేవర్స్ రావు. కాబట్టి మనం ఇప్పుడు ఈ స్ట్రాంగ్ ఫ్లేవర్ని ఎక్కువ ఎలివేట్ చేయాలి. సో చాలా బాగుంటుందండి. కూర మాత్రం సూపర్ ఉంటుంది. నేను ఇంకొంచెం వేస్తున్నానండి. అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర పేస్ట్. ఇప్పుడు మనం సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు అన్నీ మనం ఏమేమైతే తరిగి పెట్టుకున్నామో అన్నీ వేసేసుకోవాలండి. ఇలా అన్నీ మన దగ్గర కాలీఫ్లవర్ తరిగి పెట్టుకున్నాం, బంగాళదుంపలు తరిగి పెట్టుకున్నాం, ఇవన్నీ వేసేసి కలిపేయాలండి. కలిపేసి కొంచెం మగ్గాక మీకు చూపిస్తాను. సో కూర అంతా ఉడకడం మొదలుపెట్టిందండి. టమాటోలు, అలాగే టమాటోలు, బంగాళదుంపలు, క్యారెట్, కాలీఫ్లవర్. సో మనకి ఉల్లిపాయలు బాగా అలవాటు అయిపోయి ప్రతి దాంట్లో అది లేకుండా మనం ఏ కూర చేయలేకపోతాం. కానీ ఇవాళ మాత్రం నేను ఉల్లిపాయ లేకుండా, అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకుండా, నేను జస్ట్ కాలీఫ్లవర్ వేసి టమాటోలు చక్కగా 3 టమాటోలు వేసాను, పెద్దవి టమాటోలు.
3 టమాటోలు ఎక్కువ టమాటోలు వేసి, అలాగే కాలీఫ్లవర్, బంగాళదుంపలు ఎక్కువ వేసి, క్యారెట్ వేసి నేను ఈ మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ చేసినాను. చాలా చాలా బాగుంటుందండి. కూర చపాతీలోకి కానీ, రోటీలోకి కానీ, అన్నంలోకి కానీ, దేంట్లోకైనా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం కొంచెం పంచదార వేయాలండి. టేస్ట్ చాలా చాలా ఎన్హాన్స్ అవుతుంది. మనం చేసే కూర చాలా ఎన్హాన్స్ అవుతుంది. అలాగే మనం ఎప్పుడు చేసి పెట్టుకునే నేను ఎప్పుడు చేసి పెట్టుకునే ఆవాలు మెంతుల పొడి అది కొంచెం వేసేసాను. మొత్తం వేయలేదండి, కొంచెమే వేసాను. అది కూడా వేసేసాక తగినంత ఉప్పు. నేను ఇంత తీసుకున్నానని ఇంత వేయనండి, కొంచెమే వేస్తాను. నేను అస్తమానం తీసుకోలేను కదా, నేను వీడియో తీస్తూ ఉంటాను ఒక చేత్తో. సో ఇంత మీకు రుచికి తగినంత మీరు వేసుకోండి. మీకు ఎక్కువ కావాలంటే మీరు ఎక్కువ వేసుకోండి. మేము తక్కువే తింటాం కాబట్టి మాకు సరిపోతుంది. ఒకవేళ సరిపోకపోయినా మనం వేసుకోవచ్చు, కానీ ఎక్కువైతే మనం ఏమీ చేయలేము. సో ఉప్పు కూడా వేసేసాను. అలాగే 1 స్పూన్ కారం. ఇందాక మనం అల్లం పచ్చిమిర్చి కారం వేసాం కాబట్టి ఈ కూర మాత్రం ఇంత వేయాలండి. సో అంటే నాది పెద్ద స్పూన్ కాబట్టి ఫుల్ 1 స్పూన్ వేసేసేయండి. అది 2 to 3 స్పూన్స్ ఉంటుంది. మీరు మాత్రం 1 స్పూన్, అంటే మీరు కూరకి తీసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. సో ఇవన్నీ కలిపేసి మనం ఇప్పుడు మళ్ళీ ఉడకడానికి పెట్టేయాలి. ఇదంతా బాయిల్ అయిపోవాలి. లాస్ట్లో మళ్ళీ మీకు చూపిస్తాను. మొత్తం కూర అంతా దగ్గరికి వచ్చేసాక, అంటే దగ్గరగా అంటే కొంచెం గ్రేవీ లాగే ఉంటుందండి. ఇది మరీ దగ్గరగా ఉండదు, గ్రేవీ లాగే ఉంటుంది. సో ఇది కొంచెం బాగా ఉడికిపోయాక, ముక్క అంతా ఉడికిపోయాక మీకు మళ్ళీ చూపిస్తాను. సో కూర అంతా బాగా మగ్గిపోయిందండి. ఈచ్ అండ్ ఎవ్రీ ముక్క బాగా ఉడికిపోయింది. సో ఈ సమయంలో మనం కొంచెం గరం మసాలా, ఇందాక మనం అన్ని మసాలాలు వేసాము. అన్నీ అంటే ఆవాలు మెంతుల పొడి వేసాను, అది వేసాను కాబట్టి, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసాను కాబట్టి ఇది కొంచెం గరం మసాలా, ఎందుకంటే కొంచెం ఫ్లేవర్ బాగుండడానికి, కూర బాగుండడానికి కొంచెమే వేసాను నేను. ఎందుకంటే మనం కారం కూడా వేసాం కాబట్టి ఎక్కువ, సో అది సరిపోతుంది. లాస్ట్లో కొత్తిమీర కరివేపాకు వేసేసి గార్నిష్ చేసేసుకోవాలండి. సో అంతేనండి. కూర చాలా చాలా బాగుంటుంది. చపాతీలోకి, రోటీలోకి, అన్నంలోకి, అన్నిట్లోకి బాగుంటుంది. పూరీలోకి బాగుంటుంది. సో ఉల్లిపాయ లేకుండా, అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకుండా చేసే కూర అండి ఇది. అంటే మొత్తం అందరూ తినేటట్టు చేసే కూర. అలాగే మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ, కాలీఫ్లవర్తో చేసే మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ. సో మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. వెరీ వెరీ టెంప్టింగ్ అండ్ డెలిషియస్ కర్రీ అండి. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడతారు, మొత్తం అందరూ ఇష్టపడతారు. సో అందరూ చేసుకునేటట్టు కూర. సో ఉల్లిపాయలు లేని వాళ్ళు కూడా హ్యాపీగా తినచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వాళ్ళు ఇవన్నీ మనం హ్యాపీగా తినచ్చు. సో వాళ్ళందరికీ కూడా ఇది ఉపయోగపడుతుందని నేను మీకు అందరికీ చూపించానండి. దయచేసి నేను 1000కి దగ్గరలో ఉన్నాను. మీరందరూ ఇంకోళ్ళకి షేర్ చేయండి. ప్లీజ్ ప్రమోట్ మై ఛానల్ అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ నాకు సబ్స్క్రైబర్స్ని పెంచండి. బాయ్ అండి. ఇలాంటి మంచి రెసిపీస్ ఇంకా మీకు ఎన్నో చూపిస్తాను. బాయ్ అండి.